Hello children, welcome to my channel Memorable Maths Academy. Today I am going to tell about fill in the blanks in decimals. Decimals లో కూడా మీకు fill in the blanks ఉంటాయేమో, ఆప్షన్స్ ఉంటాయి, fill in the blanks ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. బిట్ పేపర్ ఉంటుంది కదా మనకి, బిట్ పేపర్లో కంపల్సరీ అంటే బిట్స్లో కంపల్సరీ ఇస్తాడు. ఈరోజు ఫస్ట్ వన్ we know that 100 pies equal to dash rupee. 100 pies అంటే ఎన్ని రూపాయలనేనమ్మా? బాగా గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు 10 పైసలు అంటాము, 20 పైసలు అంటాము, 30 పైసలు, 40 పైసలు, 50 పైసలు, అట్లా 90 పైసల వరకు పోయింది అనుకో. 90 పైసల తర్వాత 100 పైసలు అంటామా మనము? 100 పైసలు అనేది కరెక్టే, కాదని కాదు. కానీ ప్రతి ఒక్కరు ఏమంటారు, దానికి రూపాయి అని అంటగడతారు. అంటే పేరుంది దానికి రూపాయి అని, అంతే కదా. 90 పైసల తర్వాత 100 పైసలు అని ఎవరు అనరు, ఏదో క్యాజువల్గా మాటల్లో చెప్తారు, మీకు అర్థమయ్యేందుకు అని నేను చెప్తున్నాను. 100 పైసలు అంటే 1 రూపాయి అని అర్థం. వి నో దట్ 100 పైస్ ఈజ్ ఈక్వల్ టు డాష్ రూపీ అని అన్నాడు. 1 రూపీ, ఇప్పుడు 1 రూపీ 100 పైస్ అంటే ఎన్ని రూపాయలతో సమానం? 1 రూపీనే, 2 రూపీస్ కాదు. అదే 200 పైస్ అంటే 2 రూపీస్, 300 పైస్ అంటే 3 రూపీస్. కానీ ఇక్కడ మనకు 100 పైసనే అన్నాడు కాబట్టి 1 రూపీ. నెంబర్ 2, సో 1 పైస్ ఈజ్ డాష్ ఆఫ్ ఏ రూపీ, డాష్ ఆఫ్ ఏ 100 పైస్ అనుకోండి. మీకు అర్థం కావాలని ఇక్కడ రూపీకి బదులు 100 పైస్ అనేసాను. ఇక్కడ రూపీ అనే ఇచ్చాడు మనకు క్వశ్చన్, కావాలని మీకు అర్థం కావాలి కదా, అందుకని 100 పైస్ ఇచ్చాను. ఇప్పుడు ఈ 100 పైస్లో 1 పైస్ అంటే ఎంతని మనకు డెసిమల్స్లో రాయమన్నాడు. 1/100 ఆన్సర్ 1/100 కదా. ఇది ఫ్రాక్షన్, కానీ దీన్ని మనము డెసిమల్స్లోకి చేంజ్ చేయాలి. ఎట్లా? 1/100 అంటే క్రాస్ వేసాను, 1/100 ఇది. ఈ 1ని కింద డినామినేటర్లో ఉండే 100తో డివిజన్ చేస్తే డెసిమల్గా మనకు చేంజ్ అవుతుంది. పోతుందా? 1లో 100 పోతుందా? పోదు. కాబట్టి ఏం చేయాలి? పాయింట్ పెట్టుకొని 0 పెట్టాలి. ఇప్పుడు ఎంత అయింది? 10 అయింది. 10లో అయినా 100 పోతుందా? పోదు. సో కావాలంటే ఏం చేయాలా? 0 పెట్టి 0 పెట్టాలి. ఇప్పుడు ఎస్ పోతుంది. అప్పుడు ఎంత అడిగి? 100 1s are 100 పోయింది కదమ్మా. అంటే ఇప్పుడు ఎంత అర్థము? 1 పైస్ ఈక్వల్ టు డాష్ రూపీ. రూపాయలో మనకు 1 పైసా అంటే ఎంతని? 0.01 లేదంటే 0.01, ఏదైనా ఒకటే. ఓకేనా? అలాగే సేమ్ చూడండి, 25 పైస్ ఈజ్ డాష్ రూపీ. రూపాయలో 25 పైస్ అంటే ఎంత? రూపాయలో 25 పైస్ అంటే ఎంత? 25/100 వేసుకోండి. అంటే 1 రూపీనే అడిగినాడు కదా. రూపీ అంటే 100 పైస్ అనే కదా అర్థం, అందుకు 100 వేస్తాను. ఇక్కడ 100 ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని అనుకోకండి. 25/100. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేస్తే ఇంకా చిన్నదిగా వస్తుంది డివిజన్. క్యాన్సిలేషన్ చేయకుండా డైరెక్ట్గానే చేస్తామన్నా ఒకటే, ఎట్లా చేసినా ఒకటే. 25 1s are 25 4s are పోతుంది 100. దీన్ని ఈ ఫ్రాక్షన్ని డెసిమల్స్గా మార్చాలి. 1/4 అంటే 1 డివైడెడ్ బై 4 అని అర్థం. పోతుందా? పోదు కాబట్టి ఏం చేయాలా? పాయింట్ పెట్టి 0 పెట్టాలి. ఇప్పుడు 4 2s are 8. ఇప్పుడు 2 మిగులుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఇంకా నంబర్స్ దించడానికి ఏం లేవు కాకుంటే 0 పెట్టాలి. 4 5s are 20. అంటే ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 0.25 అన్నా ఒకటే, 0.25 అయినా ఒకటే. కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ కింద ప్రాబ్లం లేక ఇది వచ్చింది, అయినా పర్వాలేదు, రబ్ చేస్తాను చూడండి. 0.25 అంటే ఈ రూపీని 100 పైస్లో 25 పైస్ ఎంత అంటే ముందు ఫ్రాక్షన్గా మార్చుకొని ఈ ఫ్రాక్షన్ని డివైడ్ చేసి డెసిమల్స్గా మనం చేంజ్ చేయాలి. మనకు అడిగింది డెసిమల్స్లో అడిగినాడు కాబట్టి డెసిమల్స్గానే చేంజ్ చేస్తున్నాం. అదే ఫ్రాక్షన్స్లో అడిగినట్టు ఏం చేసింది? జస్ట్ అడిగి మనం ఎంత రాసినప్పుడు 25/100 అంటే క్యాన్సల్ పోగా 1/4 వచ్చింది. 1/4 అని అడిగి వదిలిపెట్టేసింది ఫ్రాక్షన్కి అన్నాడు కాబట్టి. కానీ వాడు డెసిమల్స్లో అడిగినాడు కాబట్టి మనం డెసిమల్స్లోనే ఆన్సర్ చెప్పామన్నమాట. ఇక్కడ ఇది మీకు అర్థం కావాలని డివైడ్ చేశాను.
ఇప్పుడు రబ్ చేస్తున్నాను, ఓకేనా? లాస్ట్ వన్ 85 పైస్ ఈజ్ డాష్ రూపీ. ఇట్లనే అడుగుతాడు మీకు ప్రతిదానికి ఇట్లా 100 పైస్ అని వెయ్యడు అనమాట. రేపు ఎగ్జామ్లో ఇట్లా వెయ్యడు. నేను మీకు అర్థం కావాలని రూపీ అంటే 100 పైస్ అని అర్థం. ఇక్కడ పైస్లో అడుగుతున్నాడు కదా, పైస్ 85 పైస్ అంటే రూపీలో ఎంతని అని అడగడం అనమాట. అంటే సింపుల్, రూపీ అంటే 100 పైస్ అనే కదా అర్థం. 85/100. 85/100 అంటే క్యాన్సలేషన్ పోతుందమ్మా, చూడండి. పోదు. 85 2తో పోదు, 3తో పోదు, దేంతో పోతుంది, దేంతో పోదు. సో డైరెక్ట్గా ఇంకా మనం డివిజన్ చేసేయడమే. 85లో 100 పోతుందా, పోదు. కాబట్టి ఏం చేయాలా, పాయింట్ పెట్టి 0 పెట్టాలి. ఇప్పుడు 100 8s are 800, 0 5. ఓకేనా? ఇప్పుడు పోతుందా ఇంకా 50, పోదు. కాబట్టి ఏం చేయాలా, మళ్ళా 0 పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంత అవుతుంది, 100 5s are 500. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఎంత వచ్చింది మనకు ఆన్సర్, 0.85 ఆర్ 0.85 ఏదైనా ఒకటే. అంటే నీకు 85 పైస్ అంటే రూపాయల ఎంత, 0.85 అని అర్థం. డెసిమల్గా మార్చమన్నాడు కాబట్టి 0.85. ఫ్రాక్షన్స్లోకి అయితే ఇదికి 85/100 వేసేసి స్టాప్ చేసేయండి. మనకు డెసిమల్స్లోకి మార్చమన్నాడు కాబట్టి 0.85 అని చెప్తున్నాను అన్నమాట. ఓకేనా? ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్.